సరే, అప్పుడు ఇక నచికేతుడు మొట్టమొదటి వరం కోరుకుంటాడు. నచికేతుడు కోరిన వరం ఇది మీరు 10వ మంత్రం కింద చెప్పుకోవచ్చు. శాంత సంకల్ప సుమనా యథా స్యాద్, సుమనా యథా స్యాద్, వీతమన్యుర్గౌతమో ఆభిమృత్యో తత్ప్రసృష్టం ప్రసృష్టం మాభివదేత్ ప్రతీతః, మాభివదేత్ ప్రతీతః. ఏతత్ త్రయాణం ప్రథమం వరం వృణే. యమధర్మరాజా, నీ వద్ద నుంచి తిరిగి వెళుతున్న నన్ను నా తండ్రి అయిన గౌతముడు అపార్థం చేసుకోకూడదు. నన్ను ఆదరించి మనోవ్యాకులత లేనివాడై, సంతోషం నిండిన మనస్కుడై, కోపరహితుడై నాతో మాట్లాడాలి. 3 వరాలలో దీనినే మొదటి వరంగా కోరుకుంటున్నాను అంటున్నాడు. అంటే మొదటి వరం, నచికేతుడికి 3 వరాలు ఇచ్చాడు కదా యముడు, అందులో మొదటి వరం కోరుకున్నాడు. ఏమని? నేను తిరిగి వెళ్ళిన తర్వాత నా తండ్రి నన్ను చూసి భయపడకూడదు. ఎందుకంటే మనం ఏం చేస్తాం, శవం లేచి వచ్చింది అనుకో, అదిగో దయ్యం వచ్చిందని పారిపోతాం. మనకన్నీ అటువంటి బుద్ధులే ఉంటాయి అన్నమాట. అందుకని సొంత తండ్రే పుత్రుడు లేచొచ్చినా భయపడేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నా తండ్రి నన్ను గుర్తుపట్టి మళ్ళీ నన్ను ప్రేమపూర్వకంగా నన్ను హత్తుకునేటటువంటి వరం నాకు ఇవ్వాలి అని చెప్పి అని చెప్పి, నీ వద్ద నుంచి నన్ను నా తండ్రి అయిన తిరిగి వెళ్ళిన నన్ను నా తండ్రి అయిన గౌతముడు అపార్థం చేసుకోకూడదు. నన్ను ఆదరించి మనోవ్యాకులత లేనివాడై అంటే ఏంటి? ఇప్పుడు ఎలాగా వెనక్కి వచ్చాడు, యమధర్మరాజు దగ్గర నుంచి వెనక్కి వచ్చారంటే ఈ చుట్టుపక్కల వాళ్ళు కూడా నానా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. సో వాటి వల్ల అతను బాధింపబడకుండా సంతోషం నిండిన మనస్కుడై, కోపరహితుడై నాతో మాట్లాడాలి. కోపరహితుడై అంటే ఏంటి? ఇప్పుడు ఏంటి, కొడుకు తండ్రికి ఉపదేశం ఇస్తున్నాడు. ఏమని? తండ్రి, నువ్వు చేసిన పని మంచిది కాదు అని చెప్పి అంతకుముందు అంత తండ్రికి పాయింట్అవుట్ చేశాడు కదా. సో తర్వాత తండ్రి మాట నిలబెట్టడానికని ఇతను యమలోకానికి కూడా వెళ్ళిపోయాడు. సో తండ్రికి మనసులో నేను పుత్రుడి చేత చెప్పించుకోవాల్సి వచ్చింది అనేటువంటి ఒక బాధ, తర్వాత పుత్రుడు తన మాట వినకుండా అన్నట్లుగా యమధర్మరాజు దగ్గరికి వెళ్ళిపోవటం, ఇదంతా కూడా ఇతనికి చాలా తండ్రి యొక్క కోపానికి కారణభూతుడు అవుతాడేమో అని ఈ నచికేతుడు మనసులో ఒక విధమైనటువంటి బాధ ఉందన్నమాట. సో నేను మళ్ళీ తిరిగి వెళ్ళిన తర్వాత నా తండ్రి యథాపూర్వకంగా నాతో ప్రేమగా ఉండాలి, అతను ఏ విధంగా నా మీద బాధ పెట్టుకోకూడదు సుమా అని చెప్పి మొదటి వరం కోరుకుంటాడనమాట. 3 వరాల్లో దీనినే మొదటి వరంగా నేను కోరుకుంటున్నాను అని చెప్తాడు. అని చెప్పి దీనికి ప్రతిపదార్థం ఒకసారి చూడాలి. మృత్యో అంటే, ఓ యమధర్మరాజా, గౌతముడు త్వత్ ప్రసృష్టం నీచే పంపబడిన నన్ను ప్రతీతః గుర్తించి, శాంత సంకల్ప మనోవ్యాకులత తీరినవాడై, సుమనాహ సంతుష్టమైన మనస్సుతో, వీతమన్యు అంటే వీతరాగ భయక్రోధ అంటాం, వీతమన్యు కోపరహితుడై, యథాస్యాత్ ఏ విధంగా అవుతాడో, వదేత్ మాట్లాడాలి. త్రయాణం 3 వరాలలో ఏతత్ దీనిని ప్రథమం వరం మొదటి వరంగా వృణే కోరుతున్నాను. సో నా తండ్రి నన్ను అంతకుముందు ఎట్లా ప్రేమగా చూసుకున్నాడో ఇప్పుడు ఇదంతా జరిగిన తర్వాత కూడా అంతే ప్రేమగా నన్ను చూసుకోవాలి. ఎందుకంటే యముణ్ణి కలిసి తిరిగి వస్తున్న ఇతడు దయ్యం కాదు, నా కుమారుడే అని వాజశ్రవసుడు గ్రహించాలి. వాజశ్రవసుడు అంటే ఆ పేరు, అట్లా పేరు వస్తుంది. ఎవరైతే ఆహారాన్ని యజ్ఞంలాగా భావించి అందరికీ గనక ఆహారాన్ని దానంగా ఇస్తూ ఉంటాడో, అన్నదానం చేస్తూ ఉంటాడో వాడిని వాజశ్రవసుడు అని అంటారు. అట్లా పేరు వస్తుందన్నమాట వాడికి. ఆయనకు వచ్చిన అసలు పేరు గౌతముడు అనమాట. తను ఒక తప్పు చేశానని కోపించిన ఆయన ఇప్పుడు ఆ కోపాన్ని వదులుకోవాలి. అంటే కుమారుడు మీద తండ్రికి కోపం అంటే ఏంటి?
ఇప్పుడు కుమారుడు ఏం చేస్తాడు, అన్ని నీతులు చెప్పాడు తండ్రికి. నువ్వు సస్యంలాగా బతకద్దు, చెట్లు చేమల్లాగా బతకద్దు, నీ పితృదేవతలు ఎంత బాగా బతికారో అట్లా బతుకు, ఈ దానము ధర్మము మంచి దానాలు చెయ్యి, పిచ్చి పిచ్చి దానాలు చేయొద్దు, వట్టిపోయిన ఆవులు ఇవ్వద్దు, ఇవన్నీ చెప్పాడు. ఇండైరెక్ట్గా తండ్రికి అన్నీ చెప్పాడు. చెప్పి నన్ను మళ్ళీ ఇంతమంది ఇన్ని దానాలు ఇస్తున్నావు కదా, నేను కూడా నీ పుత్రుడిని కాబట్టి నన్ను ఎవరికి దానం చేస్తామని చెప్పి 3 సార్లు ప్రశ్నించి తండ్రిని వేధిస్తాడు కదా. తండ్రి పోరపో నువ్వు యమధర్మరాజు దగ్గరికి వెళ్ళిపోమని అంటాడు. సో ఇంత జరిగిన తర్వాత వీడు యముడి దగ్గరికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేటప్పటికీ ఆ యముడి దగ్గర నుంచి మళ్ళీ తిరిగి వచ్చినా ఆ తండ్రికి ఆ మనసులో ఆ క్లేశం ఉంటుందన్నమాట. వీడు నా మాట వినకుండా అన్ని పనులు స్వతంత్రంగా చేస్తున్నాడు కుమారుడు. తండ్రికి కుమారుడికి ఒక వయసు వచ్చిన తర్వాత చాలా విషయాలలో వ్యతిరేక భావాలు వస్తాయి. ఎందుకంటే ఆత్మావై పుత్రనామాసి అంటే ఆత్మే పుత్రుడుగా, ఎప్పుడు పుత్రుడే శత్రువుగా కూడా మారుతాడు.